సకాలంలో ప్రభుత్వాలు జీతాలు చెల్లించక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పస్తులుంటున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక విశ్రాంత ఉద్యోగులు పిట్టల్లా రాలుతున్నారు. రైతు భరోసా జాడలేదు. ఉద్యోగాల నియామకాలకు నిధులు లేవు. కానీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మంత్రుల విలాసాల కోసం దుబారా ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మీద కంటే సొంత పనుల మీదే దృష్టి ఎక్కువగా ఉన్నట్టుంది. అనేక సందర్భాల్లో ఈ విషయం బయటపడింది కూడా. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే ప్రభుత్వ సొమ్ము, వ్యక్తిగత విలాసాలు, సోకులకు ఖర్చు చేస్తుంటే కేబినెట్ కూడా ఆయన బాటలోనే నడుస్తోంది. మంత్రుల నివాసాల మరమ్మతులు, క్యాంప్ ఆఫీసుల నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. నిజమే, మంత్రులకు సౌకర్యాలుండాలి, క్యాంపు కార్యాలయాలు కట్టాలి. కానీ ఎంత మేరకు అనే విచక్షణ ఉండాలి. సమైక్య రాష్ట్రంలో గాని, తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాని ప్రజా ప్రతినిధుల సౌకర్యాల విషయంలో ఓ పద్ధతి పాటించారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యానికి అవేవీ పట్టడం లేదు. ఇందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వ్యవహార శైలి నిదర్శనంగా నిలుస్తోంది. అసలే భట్టి విక్రమార్కది డిప్యూటీ సీఎం హోదా. ఆ పైన ఆయన వద్దే ఆర్థిక శాఖ ఉన్నది. ఇంకేమున్నది, ఆయన ఇష్టమే కిష్టాపురం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 30% కమిషన్ మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు వరుస క్యాంపు కార్యాలయాల పేరుతో వివాదాస్పదుడిగా మారారు. హైదరాబాద్లోని ప్రజాభవనాన్ని భట్టికి క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేశారు. అటు మధిర ఎమ్మెల్యేగా ఇక్కడ నివాసం, కార్యాలయం సముదాయంగా ఉన్నది. ఈ రెండూ చాలవన్నట్టు తాజాగా ఖమ్మం నగర నడిబొడ్డున మరో విలాసవంతమైన భవనాన్ని ప్రజాసొమ్ముతో ప్రభుత్వ స్థలంలో కడుతున్నారు. ఇందుకోసం జీవో నెంబర్ 104 ద్వారా 4.5 కోట్లను మంజూరు చేశారు. అసలు ఖమ్మంలో భట్టికి ఏం పని? అక్కడ 3వ క్యాంప్ ఆఫీస్ ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. రాష్ట్రంలో ఎవరికీ లేని విధంగా ఒక్క భట్టికే, అది కూడా వ్యక్తిగత క్యాంప్ ఆఫీసు నిర్మాణం అనేది దుబారా కాకుంటే మరేమిటి అని జనం ప్రశ్నిస్తున్నారు. ఈనాడు ప్రజల మధ్య ఒక చర్చ నడుస్తుంది. సామాన్యులకి ఉండటానికి ఇల్లు వాకిలు లేకుండా దౌర్జన్యం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వాళ్లకు మాత్రానికి విలాసవంతమైన బిల్డింగులు, అందులో భాగంగానే మన ఖమ్మం జిల్లాలో మన బట్టి గారు ఆయనకి మదర్లో కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీసు కట్టిస్తే ₹1 పెట్టి దానికి ఇవాళ సుమారు 130 జియో ప్రకారంగా సుమారు 1.5 కోటి పెట్టి దాన్ని మళ్ళీ ఎలివేషన్ చేసుకుంటున్నారు. ఇవాటి ముఖ్యమంత్రి కూడా అన్ని అబద్ధాలు చెప్పి, తొండి చేసి, తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ముసి నది పేరు స్వర్గీకరణ దాని పేరు మీద ఆయన ఇలా 600-700 కోట్లు ఖర్చు పెడతాడట. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణ ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచించి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కోరుకుంటున్నాను. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులను నిర్మించారు. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే వారికి కేటాయిస్తారు. 2017లో 104 నియోజకవర్గాలలో ఫర్నిచర్తో సహా 2 అంతస్తుల భవనాల నిర్మాణాలను చేపట్టారు. ఒక్కొక్కటి సుమారు ₹1 కోటి అంచనా వ్యయంతో మొత్తంగా 119 కోట్ల రూపాయలతో R&B శాఖ నేతృత్వంలో నిర్మించారు. కానీ ఇప్పుడు మధురలోని భట్టి క్యాంపు కార్యాలయం మరమ్మతులకే జీవో నెంబర్ 130తో ఏకంగా ₹1,50,00,000 కేటాయించారు. ఈ మొత్తం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అయిన ఖర్చు కంటే ఎక్కువ. 2 టీవీలకు 6,80,000, 2 గేమింగ్ కుర్చీలకు 66,000, డ్రెస్సింగ్ టేబుల్ కోసం ₹1,50,000, సోఫాలు, బెడ్, ఏసీ కోసం 15,000 చొప్పున ఖర్చు పెడుతున్నారట. ప్రజలు కష్టపడి రూపాయి కట్టబెట్టి ప్రభుత్వానికి పనులు చెల్లిస్తే భట్టి తన సోకులు, విలాసాలు, అనవసర సౌకర్యాలకు ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు వరుస జీవోలు ఇస్తూ తన సొంత సోకుల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీంతో రాజుల సొమ్ము రాళ్లపాలు అంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. మంత్రులు, డిప్యూటీ సీఎం ఎవరు జిల్లాల పర్యటనకు వచ్చినా ప్రభుత్వ గెస్ట్ హౌజులున్నాయి.
R&B, NSP, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో అతిథి గృహాలున్నాయి. ఇవేగాక కేసీఆర్ హయాంలో నిర్మించిన కొత్త కలెక్టరేట్లోనే స్టేట్ ఛాంబర్ పేరుతో అధునాతన హంగులతో ఏర్పాటు చేశారు. 1-2 రోజులు ఉండే విధంగా అక్కడ ఏర్పాట్లున్నాయి. ఇన్ని సౌకర్యాలున్నా ఒక్క భట్టికే 3వ క్యాంప్ ఆఫీస్ ఎందుకో మరి అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.